माता की जय। भारत माता की जय। भारतीय जनता देशाనికి ఘనత भारतीय जनता देशाనికి ఘనత भारत माता की जय। भारत माता की जय। जिंदाबाद जिंदाबाद మన హస్బెండ్ అయితే వాళ్ళు మీకు తెలిసిందే అయితేనే సోదరులకు నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు సిబిఎల్లి రవీందర్. గత 35 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో క్రియాశీల సభ్యునిగా ఉన్నాను. అదేవిధంగా ఈ పట్టణ లోపల ఒక మారు కౌన్సిలర్గా కూడా పనిచేశాను. భారతీయ జనతా పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేశాను, టౌన్ అధ్యక్షునిగా పనిచేశాను, స్టేట్ కౌన్సిల్ మెంబర్గా చేశాను. నాతో పాటు చాలామంది సీనియర్లు ఈరోజు ప్రాణాలను లెక్క చేయకుండా కూడా నమ్మిన సిద్ధాంతం కొరకు పనిచేసినటువంటి కార్యకర్తలు, నాయకులు జగిత్యాల పట్టణంలో ఉన్నారు. వాళ్ళందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కౌన్సిల్ ఎలక్షన్ వస్తుంది రాబోయేటువంటి 10-15 రోజులలో. దాని గురించి మీ ముందుకు రావడం జరిగింది. పార్టీని నమ్ముకొని సిద్ధాంతపరంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని నక్సలైట్లను కానీ ఇంకా విద్రోహ శక్తులను కానీ ఎదుర్కొని పోరాడినటువంటి కార్యకర్తలకు మొట్టమొదటిగా గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళకు కౌన్సిల్ టికెట్ ఇవ్వాలి, వాళ్ళని గెలిపించుకునే బాధ్యత కూడా నాయకత్వం తీసుకోవాలి. అప్పుడే పార్టీ ఇంకా ముందుకు పోతుంది. నిన్న మొన్న వచ్చి పేర్లు పక్కింటి వారికి కూడా తెలియని క్యాండిడేట్లను తీసుకొచ్చి బీఫామ్లు ఇస్తే వారు గెలవలేరు. కాబట్టి అనుభవం ఉన్న వ్యక్తులు అంతో ఇంతో కొద్ది గొప్ప డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిచేటువంటి వ్యక్తులకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే కొత్త పోకడలతో కొత్త వింతలతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ జగిత్యాల జిల్లా కావచ్చు, జగిత్యాల ముఖ్యంగా నియోజకవర్గంలో కావచ్చు, ఇంకా ముఖ్యంగా జగిత్యాల పట్టణంలో పోకడలతోటి పోతుంది. ఇది కరెక్ట్ కాదు. పోయిన ఎలక్షన్ మొన్నటిసారి ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్య ఐక్యత లేకుండా నాయకత్వం లోపంతో సర్పంచ్ను కూడా ఏళ్ళ మీద లెక్క పెట్టే సర్పంచ్లు కూడా గెలవలేదు. కారణం ఏంటంటే నాయకత్వం లోపం, నాయకులు పట్టించుకోకపోవడం. దాంతోపాటు ఇప్పుడన్నా కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసి నాయకులు వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి సీనియర్లందరినీ కూర్చోబెట్టాలి, మాట్లాడాలి. ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే ఉంటుంది, వివిధ క్షేత్రాలు ఉన్నాయి, సిస్టర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళందరినీ కూర్చొని ఎవరి క్యాండిడేట్లు అయితే బాగుంటాయి ఏది అని చెప్పి విచారం చేయాలి. ఎందుకంటే గత 30-40 సంవత్సరాల నుంచి అది చాలా ఆటుపోట్లు అనుభవించినటువంటి వ్యక్తులు ఇప్పుడైనా మన భారతీయ జనతా కేంద్రం లోపల అధికారంలో ఉంది. ఇప్పుడైనా అధికారం ఉంది కాబట్టి ఈసారైనా మనం ఎక్కువ శాతం కౌన్సిల్ గెలిపించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు చేస్తే మాత్రం ఇంకా మన వాయిస్ ప్రజలకు వెళ్ళిపోతుంది. ఎంతసేపు మనం ఎంపీ ఎలక్షన్ మీద, ఎమ్మెల్యే ఎలక్షన్ మీద దృష్టి పెట్టినట్టు కాకుండా చిన్న ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, వార్డు మెంబర్స్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, వీటి మీద కూడా చిన్న చిన్న ఏవైతే పదవులు ఉన్నాయో వీటి మీద కూడా దృష్టి పెట్టి కైవసం చేసుకోవాలి. సర్పంచ్ పోయిన సర్పంచ్ మొన్నటి సర్పంచ్ ఎలక్షన్లో ఎట్లయినా గంగలు కలిసింది. ఏళ్ళ మీద లెక్క పెట్టే వ్యవస్థ అక్కడ మన కాన్స్టిట్యున్సీలో వచ్చింది. కాబట్టి ఆ పొరపాటు ఇక్కడ టౌన్లో కూడా జరగకుండా, ఎందుకంటే మనం పోయిన ఎలక్షన్లలో కూడా టౌన్లో భారీ మెజార్టీ కూడా తీసుకురావడం జరిగింది, ఎంపీ ఎలక్షన్లో కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్లో కావచ్చు. కాబట్టి అది జరగకుండా సీనియర్లను, ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉన్నారు, మాకు వ్యవస్థ ఉంది, మాకు ఒక సంఘం అనే వ్యవస్థ ఉంది, దాని లోపల పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తులు ఎవరైతే దేశం కొరకు, ధర్మం కొరకు, పార్టీ సిద్ధాంతం కొరకు పనిచేసే వాళ్ళు ఉంటారో, ముఖ్యంగా వాళ్ళు ఇవాళ టికెట్ ఇస్తే రేపు పొద్దున కనబడాడు, ఓడిపోయినా కనబడాడు, గెలిచినా కనబడాడు. అటువంటి వ్యక్తులకు కాకుండా మన పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళకు పదవులు ఇవ్వాల, బీట్ ఫామ్లు ఇవ్వాలని చెప్పి నేను ముఖ్యంగా నాయకులను కోరుతున్నా. అది ఒక్కటి. విధంగా నిన్న జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ సమావేశం లోపల ఎంపీ అరవింద్ గారు రావడం జరిగింది. కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది. కానీ ఆ సమావేశం ఎక్కడ పెట్టిరో తెలియదు, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు.
సీనియర్లకు లేదు, పోటీ చేస్తున్నాం అనే అభ్యర్థులకు లేదు. ఏదో అర్రిబరిగా రావడం, ఏదో పెట్టడం పోవడం జరిగింది. అది కరెక్ట్ కాదు. కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి మిమ్మల్ని విభేదించిన వాళ్ళైనా మీరు కలుపుకున్న వాళ్ళైనా అందరికీ కార్యకర్తలమే, జెండా కింద పనిచేసే వాళ్ళమే, అందరికీ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ముఖ్యంగా నిన్న ఎంపీ అరవింద్ గారు జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది. నేను దాన్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే నికాస్ అయినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను 35 సంవత్సరాల నుంచి 10 కేసులు అయినాయి, పోలీసుల దెబ్బలైనాయి, 10 కేసుల జీవితాలు తారుమారైనాయి. మా కుటుంబాలను పట్టించుకోలే. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కొరకు మేము చేసినాక కూడా నిన్న వచ్చి జీవన్ రెడ్డి గారి మీద వినలేని ప్రేమ ఎంపీ గారు చూపించడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకు ఖండిస్తున్నానంటే జీవన్ రెడ్డి గారికి అన్యాయం జరిగిందని మీరు చెప్తున్నారు. గత 30-40 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు మేము రోడ్ల మీద తిరుగుతున్నాం, పదవులు లేకుండా, బాధ్యతలు లేకుండా మేము తిరుగుతున్నాం. మరి మాకెంత బాధ అనిపిస్తుంది? మీరు మా మీద ఎందుకు బాధ చూపెట్టారు? రవీందర్ రెడ్డి గారు ఉన్నారు, మరి ఆయన ఎంత బాధపడుతున్నారు? అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, వడ్లూరి శ్రీనివాస్ గారు దళితుడు అడ్లూరి శ్రీనివాస్ గారు బోధనలు ఉన్నారు, ఎండాల లక్ష్మీనారాయణ గారు శాసనసభ ఉన్నారా? అంటే ఒక కార్యకర్త ఆవేదన, నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, ఎంపీ టికెట్ కావాలి, సర్పంచ్ టికెట్ కావాలి, ఏది లేకున్నా నమ్మిన సిద్ధాంతం కొరకు, ఈ దేశం కొరకు, ఈ ధర్మం కొరకు, ఈ సంస్కృతి కొరకు సర్వం త్యాగం చేసినటువంటి మహర్షుల ఆచరణలు నడుస్తా నేను భగవంతుని నమ్మినోని ఆత్మసాక్షిగా ఒక్కటే భారతీయ జనతా పార్టీ అనేది గెలవాలి, ముందుకు పోవాలంటే ఇవన్నీ విభేదాలు తొలగించుకోవాలి. లేదంటే మాత్రం కుల్ల ఎలాంటి విభేదాలను పక్కన పెట్టుకోవాలి. ఇక నువ్వు మళ్ళా దీన్ని ఇంకా ప్రారంభం చేస్తా అంటే ఇది ఇంతటితో అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది. దయచేసి ఎంపీ గారిని కోరుచున్నాం. మీ అందరికీ నమస్కారాలు. భారత్ మాతాకి జై. ధన్యవాదములు. నా పేరు సుధాకర్, మాజీ బీజేపీ పట్టణాధ్యక్షుడిగా పనిచేసిన నేను. ఇప్పటికి రాజకీయాలు చాలా గందరగోళమైన పరిస్థితికి వచ్చేసినాయి. ఎందుకంటే అప్పుడు పార్టీకి ఒక బాస్ ఉంటుండే, ఒక సంఘం ఐడియాలజీ ప్రకారం నడిచే పరిస్థితి ఉంటుండే. అది మొత్తానికి ఇప్పుడు అదుపు తప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ కూడా బాగా దారుణంగా ఉంది. నిన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు జీవనను బాగా పొగిడింది. గోస్ అనిపిస్తుంది, పాపం అనిపిస్తుంది అని చెప్పి పొగడం జరిగింది. నేను ఒకటి అడుగుతున్నాను టౌన్ అధ్యక్షుడిగా, ఆయన పార్లమెంట్ ఎలక్షన్లలో కవితక్క ఎంపీగా పోటీ చేస్తే టీఆర్ఎస్ కాకున్నప్పుడు కవితక్క పోటీ చేస్తే అరవింద్ కోసం జగిత్యాల్లో లింగంపేట సీనే కావచ్చు, సిపిఎల్ రవీందర్ గౌడ్ కావచ్చు, సుధాకర్ కావచ్చు పెట్రోల్ పోసుకున్న విషయం వాస్తవం కాదా? నీ గెలుపు కోసం మేము పెట్రోల్ పోసుకోలేదా? మేము పెట్రోల్ పోసుకొని మిమ్మల్ని గెలిపించినట్టయితే మినిమం ఇప్పటికి 8 ఏళ్ళు అవుతుంది, ఒక్కసారి కూడా మా చేతి కూడా మీ చేతికి తగ్గలేని పరిస్థితికి వచ్చేసింది. ఇదా మీ నాయకత్వం అని చెప్పి అడుగుతున్నాం. ప్రెస్ మీట్లో చెప్తున్నారు మీరు. స్థానికంగా వార్డు మెంబర్ ఎలక్షన్స్ వచ్చేసినాయి. పోయినసారి మీరు కూడా పార్లమెంట్ సభ్యులు జగిత్యాల్లో 38 మంది క్యాండిడేట్ నిలబెట్టినాం. ఇది వీరి నాయకత్వంలో కూడా నిలబెట్టినాం. ఒక్కసారైనా జగిత్యాలు అడుగుపెట్టిన సందర్భం మీకు ఉందా? ఒక్కసారైనా మీరు ఒక కార్యకర్త దగ్గరికి వచ్చి మాట్లాడిన సందర్భం ఉందా? ఏం లీడర్లు ఇవాళ అంటున్నారు ఎంపీటీసీలట పార్టీ సింబల్స్ కాదట, సర్పంచ్లట పార్టీ సింబల్స్ కాదట. వాళ్ళంతా మన కార్యకర్తలు కాదా? నీ కోసం పోట్లాడలేదా? మీ కొరకు జీవన్ రెడ్డితో కంటు కాలేదా? మీ కొరకు సంజయ్ కుమార్ సార్తో కంటు కాలేదా? మీ పార్లమెంట్ అయితేనేమో సింబల్ ఉంటుంది కాబట్టి పార్లమెంట్ అవుతావు. అదే సర్పంచ్ చేసేటోళ్ళకు సింబల్ ఉండదు కాబట్టి వాళ్ళట ఇంటర్నల్గా గెలాలన్నట. ఇంటర్నల్గా ఎట్లా గెలుస్తారండి? నీ ముద్ర పడ్డది అక్కడ. నీ బొమ్మ నువ్వు ఏదైతే పోటీ చేసినావో ఆ బొమ్మ ముద్ర పడ్డది కాబట్టి ఆయన అక్కడ ఓడిపోతుండు. నీ ఆదరణ ఎంత మట్టుకుంది, ఎంత మట్టుకు కరువైందని చెప్పి నేను అడుగుతున్నాను. ఇప్పటికైనా గౌరవ పార్లమెంట్ సభ్యులు అర్థం చేసుకోవాలి. ఎవరి మీదనో ఉనకపోతే కుదరదు. మీరు చేసే రాజకీయం ఏదైతుందో జగిత్యాలకు వచ్చి రాజకీయం చేయండి. ఛాలెంజ్ చేసినట్టు కాదు, 50 గెలిపిస్తాడు 70 గెలిపిస్తాడు కాదు. పోయినసారి ఎన్ని గెలిచినాయి? జగిత్యాల టౌన్లో కేవలం 3 మాత్రమే గెలిచినాయి. 3 మాత్రమే గెలిచినాయి. అన్ని గెలిచారు సవాల్ ఇచ్చినట్టు కాదు. మినిమం 15 గెలిపేయగలుగుతావా? జగిత్యాలకు వచ్చి
15 గెలిపించుకునే దమ్ము మీ దగ్గర ఉందా? ఖచ్చితంగా ఉందా అని అడుగుతున్నాం. పోయినసారి మేము కష్టపడ్డాం. 13,000 చిల్లర ఓట్లు జగిత్యాల టౌన్లో వచ్చినాయి బీజేపీకి. ఎప్పుడు రాని విధంగా నువ్వు జగిత్యాల అడుగుపెట్టకున్నా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకుల ముఖం చూసి జగిత్యాల ప్రజలు మమ్మల్ని ఆదరించిళ్ళు. 13,000 ఓట్లు మాకు వచ్చినాయి. అదే ఎమ్మెల్యే భోగస్వామిని పోటీ చేసినప్పుడు బీజేపీ గాల్పు వచ్చింది. 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిండు, 8 మంది ఎంపీలు గెలిచిండు. ఎవరు రెడీ అయినా సరే కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలి. మేమున్నాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఉంది, అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, పోటీ చేసిన సభ్యులు ఉన్నారు. మీకు ఎలాంటి ఆపద వచ్చినా రాత్రి 12 గంటలకు వచ్చినా ఇంతకుముందు కష్టపడ్డాం, మీ అందరి దగ్గరికి వచ్చినాం, ఇప్పుడు కూడా వస్తాం. మీరు ఎవరు భయపడవద్దు. ఎవరో ఒకరు మనకు బీఫామ్ రాదు, ఒక వర్గానికి ఇస్తారు అని చెప్పాలంటే అవన్నీ వర్గాలు నడే పబ్లిక్ చూస్తున్నారు. మనకు అరవింద్ అక్కడ ఉండి, బోస్రాంజీ ఇక్కడ ఉండి మేము బీఫామ్లు ఇచ్చేద్దామంటే కార్యకర్తలు లోకల్ ఉంటారు. ఆయన డెత్ ఎంత మట్టుకుంది, ఆయన పట్టు ఎంత మట్టుకుంది, ఆయనకి ఏం చేస్తే గెలగలుగుతాడు, ఏ రిజర్వేషన్లో గెలగలుగుతాడు అన్నది ఒక అవగాహన అన్నది మాత్రం లేకపోతే మీ లీడర్లు కాదని చెప్పి తెలియజేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. గౌరవ పార్లమెంట్ సభ్యులకి మేము మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ పట్టు బొమ్మల కోపండి మీ మోరపేరు సత్యాన్ని నమ్ముకున్నట్టయితే పార్టీ ఇంకా గంగలు కలిసిపోతుంది, ఇంకా మునుగుతుంది కానీ తప్ప ఆయన ఇంటి పార్టీ లేక నాశనం చేస్తుంది కానీ తప్ప భారతీయ జనతా పార్టీ లేపట్టిన సందర్భం లేదు అని మేము తెలియజేస్తున్నాం. జై హింద్, వందే మాతరం.